హోలీ రంగుల పండుగ చాలా ఉత్సాహంగా చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే పండగ కదా. అయితే ఈ పండగ రోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన అమానుష ఘటన ఇది. అల్లరి చేస్తూ తనపై రంగు చల్లాడన్న కోపంతో మనవడిపై సొంత నానమ్మ ఎంత పైశాచికానికి దిగింది తెలుసా. ఓం అనే 4 ఏళ్ల పిల్లాడు సరదాగా హోలీ ఆడుకుంటూ ఉన్నాడు. వాటర్ గన్ తోటి అందరి మీద నీళ్లు చెల్లుతూ చాలా సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ఆ పిల్లాడి నానమ్మ సింధు థాకరే కట్టెల పొయ్యి మీద కాచిన నీళ్లు బకెట్తో తీసుకుని పడుతుంది. ఇంతలో ఆ పిల్లాడు నానమ్మ మీద వాటర్ గన్తో నీళ్లు చల్లడానికి ట్రై చేశాడు. అయితే ఇంతలోనే చాలా కోపంగా ఆ చేతిలో ఉన్న మరుగుతున్న నీళ్ల బకెట్ ఉంది కదా, మొత్తం కుమ్మరించేసింది పిల్లాడి మీద. విల్లవిల్లాడిపోయాడు, హాహాకారాలు చేశాడు, గట్టిగా అరిచాడు. అయితే వెంటనే మళ్ళీ చల్లనీళ్ళు చల్లినప్పటికీ కూడా 45% కాలిన గాయాలయ్యాయంట. వేడిగా ఉన్న నీళ్లను మనం ఒకసారి ఇలా టచ్ చేసి చూసినప్పుడే చేయి కాలిపోతుంది. అలాంటిది మొత్తం ఒంటి మీద ఇలా పైనుంచి కింద దాకా కుమ్మరించేస్తే ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? సరదాగా హోలీ ఆడుకుంటున్న పిల్లాడిపై ఇలా అమానుషంగా ప్రవర్తించింది సొంత నానమ్మ. ప్రస్తుతం పోలీసులు కేసు ఫైల్ చేశారు అండ్ ఆ పిల్లాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? కామెంట్ చేయండి.